హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో డాలియా గురించి కొన్ని టిప్స్ చెప్తాను. ఇవన్నీ మాకు తెలుసు అనుకుంటున్నారేమో, మీకు తెలియని కొద్ది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఈ డాలియా ఫ్లవర్స్లో హ్యాండ్ పాలినేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, మనం సీడ్స్ని ఎలా తయారు చేసుకోవచ్చని. అలాగే ఈ వీడియోలో నేను మీకు సీడ్స్ నుంచి మొక్కలు ఎలా పెంచుకోవాలి, గడ్డల నుంచి ఎలా పెంచుకోవాలి, కటింగ్ నుంచి ఎలా పెంచుకోవాలి, వీటి గురించి కూడా నేను మీకు బోలే టిప్స్ చెప్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేనేం చెప్తున్నాననేది అర్థమవుతుంది. ఈ డాలియా ఫ్లవర్స్ మొక్కల్లో కటింగ్స్ పెట్టుకోవడం చాలా ఈజీ. మన ఫ్రెండ్స్ దగ్గర ఉంటే, లేక దొరికినప్పుడు, లేకపోతే మన ఇంట్లో ఉన్నది కటింగ్స్ చేసి పెడితే ఒక 15-20 రోజుల్లో వేర్లు వస్తుంది. దాన్ని పెంచుకోవడం చాలా సింపుల్. రెండో మెథడ్ ఏంటంటే సీడ్స్ నుంచి. సీడ్స్ వేసేయడం కూడా చాలా ఈజీ. మొక్కల్ని కూడా మనం పెంచుకోవచ్చు. నాకైతే సీడ్స్ పెంచుకోవడం ఫస్ట్ టైం ఇది. నాకు బోలెడు అనుమానాలు ఉండింది సీడ్స్ మీద. డాలియా ఫ్లవర్స్ సీడ్స్ వేస్తే అన్ని ఒకే కలర్ వస్తుంది అని పెద్ద అపోహ ఉండింది నాకు. తర్వాత రెండోది ఏంటంటే సీడ్స్ కదా, అది వస్తాయో రాదో అని ఇంకొక డౌట్ కూడా ఉండింది. ఎందుకంటే సాధారణంగా డాలియా ఫ్లవర్ అంటే నా బుర్రలో ఏంటంటే ఒకటో కటింగ్, లేకపోతే బల్బ్స్, ఇవి రెండు నుంచే పెంచుతారు అనేది నేను మొత్తం కంప్లీట్ గా దాంట్లోనే ఉన్నాను. సీడ్స్ సరే ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం అనే ఒక ప్రయోగం కింద నేను ఆన్లైన్ లో తెప్పించుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పూలు చూస్తూ ఉంటే అయ్యో ఇన్ని సంవత్సరాలు నేను వేస్ట్ చేశానే అనిపిస్తుంది. అంటే సీడ్స్ నుంచి తెప్పించుకొని వేసుకోవడం చాలా ఈజీ అని నాకు అర్థమైంది. అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు. ఓకేనా? మీకు కావాలి అనుకుంటే మీరు కూడా సీడ్స్ తెప్పించుకొని నాటుకోండి. చాలా మంచి పూలు వస్తుంది. ఇది మీషోలో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. సీడ్స్ చాలా తక్కువ రేటు, 150-200లో బోలెడ్ సీడ్స్ వచ్చేస్తుంది. మీరు పెంచుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కటి టిప్స్ నేను చెప్తాను. మీరు కావాల్సిన ఉంటే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నేను మట్టి గురించి చెప్తాను. డాలియా ఫ్లవర్స్ మట్టి ఎలాగ ఉండాలి అనేది. ఇది యాక్చువల్లీ నీళ్లు ఎక్కువ, మొక్కల్లోనే ఎక్కువ నీళ్లు ఉంటుంది. సో దానివల్ల మనం నీళ్ళు ఎక్కువ పోయకూడదు. దీనికి మట్టి పొడి పొడిగానే ఉండాలి, కానీ తడి పొడిగా ఉండాలి మట్టి. చూడండి, ఇది చూపిస్తున్నాను నేను మీకు. అక్క ఇది ఎలా చేశారో అంటారేమో అని మీరు నెక్స్ట్ క్వశ్చన్. దీనికి ఏం లేదు, సింపుల్గా 50% మట్టి, 50% కంపోస్ట్ రెండు కలిపేశాను నేను. నేను కౌడంగ్ కంపోస్ట్ కలిపాను. మీ దగ్గర ఏది ఉంటే అది కలుపుకోవచ్చు. తర్వాత కొద్దిగా వేపపిండి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకేనా? ఇంకా తర్వాత దీనికి రోగాలు నా దగ్గర ఇప్పుడు వరకు రాలేదు. ఇది కూడా ఏమైనా వస్తే మిల్లీబగ్స్ కానీ అఫిడ్స్ కానీ వస్తుంది. దానికి బోలెడు మనకు తెలిసింది అది ఏం చేయాలనేది. ఇంకా తర్వాత నేను మధ్యలో ఇంకేమి కంపోస్ట్ వేయటానికి పోలేదు. మీకు అంత మంచి కౌడంగ్ కంపోస్ట్ దొరకలేకపోతే మధ్య మధ్యలో మీ నెలకు ఒకసారి ఏదైనా కంపోస్ట్ వేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ మొక్కలకి బలమైన ఒక సపోర్ట్ కావాలి. కట్టెలు పెట్టడం చాలా ముఖ్యం. లాస్ట్ ఇయర్ నేను ఏం చేశానంటే నా దగ్గర కట్టెలేకపోయేసరికి అలాగే వదిలేసాను. మొక్కలన్నీ వంగిపోయి పూలు సరిగా రాలేదు. అంటే నా దగ్గర ఒకటే కలర్ ఉండింది, పింక్ కలరు. లాస్ట్ ఇయర్ వీడియో చూసిన వాళ్ళకి అది గుర్తుండొచ్చు, లేకపోతే ఇదే వీడియోలో ఒక చిన్న క్లిప్పింగ్ పెడతాను. సో దానికి సపోర్ట్. రెండోది ఏంటంటే సపోర్ట్ కావాలి. మూడోది చూడండి, ఈ అడుగు భాగాన ఆకులు ఉంటుంది కదా, కొద్దిగా ముదిరిన ఆకులు, ఇవన్నీ ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి. చేతులు తీయటానికి వెళ్ళకండి, కట్ చేయండి. ఎందుకంటే చేతులు తీసేటప్పుడు కొద్దిగా దాని ఆకులు కొద్దిగా డెలికేట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే దాని కాండం కూడా చీల్చుకుంటూ వచ్చేస్తుంది. దానివల్ల టిష్యూ పాడైపోతుంది, మనకు వైరస్ వస్తుంది. నేను కాస్త చేతిలో గోరు ఉంది కాబట్టి నేను అట్లా ఇచ్చేస్తున్నాను. మీరు మాత్రం కట్ చేయండి. వీడియో వల్ల నేను కత్తెర తీసుకోలేకపోతున్నాను. చూడండి, దాంట్లో ఒక గడ్డ మీకు కనిపిస్తుండొచ్చు. కొద్దిగా మట్టి కంపోస్ట్ దీంట్లో కలపాలి. ఇంకా లేకపోతే ఏం పెద్ద ప్రాబ్లం ఏం రాదు, ఎందుకంటే మొక్క పెరిగిపోయింది, పూలు వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఈ ఆకులు తీయడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ముదిరిన ఆకులన్నీ తీసేసేయాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏంటంటే రోజుకు ఒకసారి నీళ్లు మనం పోస్తూనే ఉండాలి. లేకపోతే ఈ మొక్క ఏమవుతుందంటే వాటర్ ఎక్కువ కావాలి దీనికి, మనం నీళ్ళు అందించకపోతే ఏమవుతుందంటే తల వాల్చేస్తుంది, వాడిపోతుంది. అప్పుడు మొక్క హెల్దీగా ఉండదు. పూలు కూడా మనకు మంచి బ్రైట్ కలర్లో రాదు. ఇది ఒకటి మాత్రం గుర్తించుకోండి. తర్వాత ఇంకొకటి చెప్తాను. ఇందాక మీరు గ్రో బ్యాగ్లో చూశారు, ఇవన్నీ బ్లాక్ టబ్లో పెట్టిన మొక్కలు. దానికి దీనికి తేడా ఏమైనా మీకు అర్థమవుతుందా, కనిపిస్తుందా?
లేదు కదా, నేను చెప్తాను చూడండి. ఆ మొక్కలు కొద్దిగా హైట్ తక్కువలో పెరిగింది, ఈ మొక్కలు చాలా హైట్లో పెరిగింది. అంటే రీజన్ ఏంటంటే మట్టి ఎక్కువ ఉండడం వల్ల మొక్క బలంగా పెరిగింది. అంటే దీనికి పూలు ఎక్కువ వస్తుందని చెప్పలేను నేను. పూలు ఈక్వల్గా రావచ్చేమో, లేకపోతే గుత్తులు గుత్తులు వస్తాయేమో తెలియదు. ఇంకా మొగ్గలైతే బాగానే వచ్చింది టబ్బులో పెట్టిన దానికి. ఇంకొకటి ఏంటంటే మనం పించింగ్ చేస్తే ఎక్కువ మొగ్గలు వస్తుంది, ఎక్కువ పూలు వస్తుంది, కానీ పూల సైజు తగ్గుతుంది. అదే మనం పించింగ్ చేయక అలాగే వదిలేస్తే అందులో వచ్చే పూలు పెద్ద పెద్దగా ఉంటుంది, కానీ పూలు నంబర్స్ తక్కువ అవుతుంది. అంటే ఇందులో ఒక 4 వచ్చిందనుకోండి, పించింగ్ చేయలేనిది, అదే మనం పించింగ్ చేస్తే 10 పూలు వస్తుంది. అదొక తేడా గుర్తుంచుకోండి. ఇంకా కటింగ్స్ ఎలా తీసుకోవాలనేది కొద్దిగా చెప్తాను నేను మీకు. చూడండి, ఇట్లా పెరిగింది కదా కొమ్మ, ఇలా కొమ్మ పెరిగిన దానికి కట్ చేసుకొని మనం దాన్ని నాటుకోవచ్చు. కానీ మనం దీన్ని కటింగ్ తీసి నాటుకునేటప్పుడు ఒక చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. అది తీసుకోకపోతే అది కుళ్ళిపోతుంది. అందుకే మనం చాలా మంది కటింగ్స్ పెట్టినప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటారు. దాని గురించి నేను ఇంకో వీడియోలో చెప్తాను. ఇప్పటికీ ఇది లెంగ్తీ అయిపోతుంది. ఓకే, తర్వాత ఇది చూడండి, ఈ మొక్క చూడండి, ఇది కూడా ఒక బ్లాక్ టబ్లో ఉంది. పక్కన పసుపు కూడా కనిపిస్తుండొచ్చు మీకు. అది నేను సీడ్స్ వేసినప్పుడు బోలెడు మొక్కలు వచ్చేసింది. ఏం చేయాలో తెలియక అన్నిట్లో ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోయాను. ఇదైతే బాహుబలి లాగా పెరిగిపోయింది, పొడువుగా పెరిగిపోయింది. దీన్ని నేను పించింగ్ చేయలేదు, అలా వదిలేశాను. చూద్దాం ఎలా వస్తుందని. నేను చెప్పాను కదా, దీని పూలు ఎట్లా వస్తుందని నాకు నమ్మకం లేదు, అందుకే ఎక్కువ కేర్ తీసుకోలేదు నేను ఈ మొక్కల మీద. అలా వదిలేయడం వల్లనే ఏమో చూడండి ఎంత లావుగా పెరిగిపోయింది, పొడువుగా పెరిగిపోయి జాలి దగ్గరికి వెళ్ళి పూలు పూస్తుంది. చూడండి, అగో వంగిపోయింది పూలు. ఆ మొగ్గలు పైకి వెళ్ళలేక దానికి వంగిపోయింది అట్లా. సరే, నెక్స్ట్ ఇంకొక టిప్ చెప్తానన్నాను కదా మీకు, సీడ్స్ గురించి. చూడండి, సీడ్ పౌడర్ అంటే కాయ అవుతుంది, ఇంకా దీనికి ఇంకా ముదరలేదు అది విత్తనాలు. దీని పాలినేషన్ కూడా మనం చూద్దాం. అంటే మన ఇందాక అప్పటి నుంచి ఏం చెప్పబోతున్నానంటే, మట్టి ఎక్కువ ఉంటే ఆ మొక్క బలంగా పెరిగి చక్కగా ఎక్కువ పూలు పూస్తాయని మనకు ఒకటి అర్థం చేసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. సారాంశం ఇంతే. ఇంత మాటల్లో మొత్తం మీకు తెలిసింది ఏంటంటే అదొకటే. అంటే దాన్ని తక్కువ మట్టిలో పెడితే చిన్నగా పెరుగుతుంది, పెద్దగా టబ్బులో పెడితే ఎక్కువ పూలు పూస్తుంది అనేది అర్థం చేసుకోండి, అంతే. నెక్స్ట్ ఇంకా హ్యాండ్ పాలినేషన్ వద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది సీడ్స్ నుంచి వచ్చిన మొక్కలంటే సీడ్స్ తయారవ్వాలి, అది కామన్, అర్థమవుతుంది మనకు. కానీ సీడ్స్ తయారు చేసుకోవాలంటే మనం ఏదైనా చేయొచ్చా అనేది ముందు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు, అదన్నీ సీక్రెట్, వాళ్ళు చెప్పరు. సరే, మనంతటా మనకి తెలుసుకుంటే కానీ ఇవన్నీ అర్థం అవ్వదు. సో మీ పని కాస్త తక్కువ చేయడానికి నేను ప్రయోగం చేసి తెలుసుకున్నది మీకు చెప్తాను ఇప్పుడు. చూడండి, ఈ పూల్ని కొంచెం పైన అది ఉంది కదా ఎల్లో కలర్ది, దానిపైన కొద్దిగా సుతారంగా రుద్దితే ఈ ఎల్లో కలర్ నా వేలికి అంటుకుంది. చూడండి, నా ఫోన్ జూమ్ అవ్వట్లేదు సరిగా, అయినా మీకు కనిపిస్తుండొచ్చు. దాన్ని తీసుకుపోయి వేరే కలర్ మీద కొద్దిగా అద్దితే దాని పోలని దీనికి అంటుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక పూలది ఇంకొక పూలకు వచ్చేసి హ్యాండ్ పాలినేషన్ అవుతుంది. పాలినేషన్ అంటే అంతే కదా. ఇంకా అదే సోర, బీర ఇవన్నీ అయితే మనకు మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్ వేరే వేరేగా ఉంటుంది. దీనికి అట్లా కాదు, ఒకే పూల్లో 2 పార్ట్స్ ఉండడం వల్ల మనం కొద్దిగా శ్రమ వహించాలి. లేదు అలాగ వదిలేస్తే రాదంటే 10 పూలైనప్పుడు 1, 2 దాంట్లో సీడ్స్ రావచ్చు. ఎందుకంటే హనీ బీస్ కానీ బటర్ఫ్లై కానీ ఏదో ఒకటి వచ్చి కూర్చొని చేస్తూ ఉంటాయి. ఈగలు కానీ ఏదైనా ఒకటి వాలి పాలినేషన్ అవుతుంది అనుకోండి. కానీ ఇదైతే 100% షూర్. మనకు క్రాస్ కలర్ కావాలని, ఇప్పుడు పింక్ కలర్ని నేను దీనికి ఆరెంజ్ కలర్కి ఇచ్చేసాను. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ వేరే కలరే రావచ్చు. మనకు సేమ్ కలర్ కావాలి అనుకుంటే కలరు ఒకే కలర్కి మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలి. వేరే వేరే కలర్ కావాలి అనుకుంటే కనుక హ్యాండ్ పాలినేషన్ ఇట్లా చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇంకో మెథడ్. ఇందాక నేను మీకు వేలు నుంచి చూపించాను కదా, ఇది ఒక పూల నుంచి ఇంకో పూలకి అద్దడం, అదొకటి మెథడ్. ఇంకొకటి హ్యాండ్ పాలినేషన్ చేసేటప్పుడు ఎప్పుడే కానివ్వండి ఫ్రెష్ పూలలోనే చేయాలి. ఇలా పాతగైన పూలతో చేస్తే హ్యాండ్ పాలినేషన్ సక్సెస్ అవ్వదు. చూడండి, అలా చేసిన దానికి బాగా కాయలు వచ్చింది. చూడండి, నేను హ్యాండ్ పాలినేషన్ చేసిన తర్వాతనే అట్లా వచ్చింది. ముందుది ఒక 2, 3 అలా మన ఎండిపోయింది.
ఇంకా బల్బ్స్ నుంచి వచ్చిన దాంట్లో సీడ్స్ తయారవుతాయా లేదా అని నేను ఇంకా తెలుసుకోలేదు. అది తెలుసుకొని నేను హ్యాండ్ పాలినేషన్ చేస్తాను వాటికి కూడా. అది పూలు అది కాయలయిన తర్వాత అది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదు బల్బ్ నుంచి కూడా వస్తాయని. ఇది లాస్ట్ ఇయర్ నుంచి నా దగ్గర ఉన్న మొక్క ఇది పింక్ కలరు. అదే చెప్పాను కదా ఇందాక సపోర్ట్ పెట్టలేక మొత్తం వంగిపోయి ఎక్కువ పూలు రాలేదు అనేసి. కానీ ఆ కలర్ కూడా ఇందులోనే ఉన్నాయి. బల్బ్స్ తెప్పించుకున్నప్పుడు ఎలాగుందని చూపిస్తాను చూడండి. ఇగో. ఇందాక ఇందాక నేను మీకు సీడ్స్ నుంచి పెట్టేటప్పుడు చెప్పాను కదా! సీడ్స్ నేను తెప్పించుకొని విత్తనాలన్నీ ఏసిన తర్వాత అర్జెంట్‌గా ఊరెళ్ళాల్సొచ్చింది. కొంచెం పెరిగింది అప్పటికి నేను వెళ్ళేటప్పుడు. వచ్చేటప్పుడు ఒక 15 డేస్ అయింది. కానీ బోలెడు వర్షం వల్ల మొక్కలన్నీ చాలా వరకు కుళ్ళిపోయింది. ఉన్న దాంట్లో ఇన్ని కలర్ వచ్చింది. అవన్నీ ఉండి ఉంటే ఇంకా ఎక్కువ పూలొచ్చేదేమో. నేను ఊరెళ్ళిన టైంలో ఈ గడ్డ వచ్చింది. నేను ఆర్డర్ ఇచ్చాను. వస్తుందనుకున్నాను కానీ లేట్ అయిపోయింది. కానీ నేను ఊరు అర్జెంట్‌గా వెళ్ళాల్సొచ్చి ఉండింది. వెళ్ళిపోయాను. తర్వాత అదొస్తే మా కోడలు కోకోపీట్లు ఏసి పెట్టమన్నాను. కోకోపీట్లు ఏసి పెట్టింది. అది పెరిగిన తర్వాత వేరే దాంట్లో పెట్టుకున్నాను. ఇంకా సీడ్స్. ఈ సీడ్స్ మనం వేసుకోవడం చాలా వేరే మొక్కలకేసి ఎలాగేసుకుంటామో అలాగే మంచి మెత్తటి మట్టిలో మనం ఒక్కొక్కటి సీడ్స్ ఏసుకుంటే 4, 5 రోజుల్లో మొలకలొస్తుంది. కొద్దిగా పెరిగిన తర్వాత ఇలా చిన్న చిన్న మన గ్రో బ్యాగ్‌లో కానీ, లేకపోతే గ్లాస్‌లో కానీ ఏసి పెట్టుకుంటే కొద్దిగా పెరుగుతుందది. కొంచెం పెద్దగా పెరిగిన తర్వాత మనకెక్కడ కావాలంటే అక్కడ నాటుకోవచ్చు. డైరెక్ట్‌గా సీడ్స్ ఏసుకోవటానికి వెళ్ళకండి. కొద్దిగా నారు పోసుకున్న తర్వాత మంచిగున్నది తీసుకొని వేరే చోట నాటుకోండి. ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలన్నీ తీసుకుంటే మన ఇంట్లో కూడా బోలెడు డాలియా ఫ్లవర్స్ పెంచుకోవచ్చు. నేను ఈ వీడియోలో 4, 5 టిప్స్ చెప్పాను నేను మీకు. అంటే నాకు తెలియంది మీకు చెప్పాను. ఇంతవరకు నాకే తెలియంది. సో, మీకు కూడా కొత్త అనుకుంటున్నాను హ్యాండ్ పాలినేషన్ కానీ, సీడ్స్ నుంచి కానీ అవన్నీ. మీకు సీడ్స్ కావాలంటే నేను షాప్ ఆప్షన్‌లో లింక్ ఇస్తాను. కావాల్సిన వాళ్ళు తెప్పించుకోండి. నెక్స్ట్ మంచి వీడియోలో వద్దాం. అంతవరకు మీకు వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. బై బై. టేక్ కేర్.